బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలకు ఇది పెద్ద శాపంగా పరిణమిస్తోంది. మరి ముఖ్యంగా భారత్లో ఈ మహమ్మారి చిన్న వయసులోనే మహిళలపై దాడి చేస్తోంది. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల్లో 30% మంది 40 ఏళ్లలోపు వారేనని ఈ మధ్యనే ఎయిమ్స్ నిర్వహించిన స్టడీలో బయటపడటమే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగానూ మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ఇప్పుడు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ క్యాన్సర్గా మారింది. కానీ ఇది అత్యంత ప్రమాదకారి. ప్రతి 28 మంది మహిళల్లో ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం, ట్రీట్మెంట్ ఆలస్యం కారణంగా ఇది తీవ్రమైన సమస్యగా మారుతోంది. ఈ క్యాన్సర్ నివారణకు మెరుగైన ట్రీట్మెంట్ విధానాలపై పరిశోధకులు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. రొమ్ము క్యాన్సర్ను నివారించేందుకు నానో టెక్నాలజీ దగ్గర నుంచి అధునాతన పరీక్షల వరకు కొత్త పద్ధతులు ఆవిష్కృతమవుతూనే ఉన్నాయి. అయినా ఈ వ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. వరల్డ్ వైడ్గా క్యాన్సర్ పెరుగుదలకు జీవనశైలి ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు. అసలు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పెరగడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇతర క్యాన్సర్ల తరహాలోనే రొమ్ము క్యాన్సర్ కూడా లైఫ్ స్టైల్లో మార్పుల కారణంగానే పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శారీరక వ్యాయామం లేకపోవటం, ఎక్కువసేపు కూర్చోటం వల్ల కూడా ఈ సమస్య తీవ్రమవుతోందని తెలుస్తోంది. హార్మోన్ల ఇంబ్యాలెన్స్ కూడా ఒక కారణంగా చెబుతున్నారు. మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికమవుతున్నాయి. చెడు ఆహారపు అలవాట్లతో హార్మోన్లకు ఆటంకం కలిగి క్యాన్సర్ రిస్క్ పెరుగుతోంది. కాబట్టి మహిళలు ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలని సూచిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదకారి అయినప్పటికీ దాని లక్షణాలను సకాలంలో గుర్తించి సమయానికి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ మొదటి లక్షణం రొమ్ము మందంగా మారటం. 30 ఏళ్లు పైబడిన మహిళలు తమ బ్రెస్ట్ ప్రాంతంలో ఏదైనా గడ్డ ఏర్పడినట్లు అనిపిస్తే, ఏవైనా మార్పులు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రొమ్ము భాగంలో కురుపులు ఏర్పడినా, గడ్డ ఉన్న ప్రాంతాల్లో నొప్పిగా అనిపించినా జాగ్రత్త పడాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అది ఏ దశలో ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, టార్గెటెడ్ డ్రగ్ థెరపీ, హార్మోనల్ థెరపీ వంటి ట్రీట్మెంట్స్ అందిస్తారు. స్టార్టింగ్ స్టేజ్లో ఆపరేషన్లో మొత్తం రొమ్మును తొలగించాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఆ తర్వాత దశలో రొమ్మును తొలగించాల్సి వచ్చినప్పటికీ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా దాన్ని సరిచేయొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇకపోతే కొంతమంది మహిళలు రొమ్ములో కనిపించే గడ్డలని క్యాన్సర్ అని అపోహపడుతూ ఉంటారు. చాలా మంది ఆసుపత్రికి అనుమానంతో వెళ్తూ ఉంటారు. అయితే వారిలో ఒక్కరిద్దరిలో మాత్రమే ఈ లక్షణాలు కనిపిస్తాయి. రొమ్ములో గడ్డలున్నంత మాత్రాన క్యాన్సర్ కాదనే విషయాన్ని గ్రహించాలి. మన ఆరోగ్యం మన చేతల్లోనే ఉంది. కాబట్టి సరైన వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టి ఆరోగ్యంగా ఉండండి.